మోతుల్ చైన్ స్ప్రే అయితే ఎంటీ అయిపోయింది. నేను నార్మల్ బ్రాండ్ అయితే తెచ్చాను. అలాగే ఎయిర్ ఫిల్టర్ కూడా తీసుకుని వచ్చాను. నేను వీక్లీ ఎయిర్ అయితే చెక్ చేస్తాను. నేను డైలీ 70-80 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తుంటాను. నేను అందుకోసమే టైం టు టైం అయితే అన్ని చెక్ చేస్తూ ఉంటాను. నేను బైక్ సీట్ కిందే కొన్ని టూల్స్ అయితే ఉంచుకుంటాను ఎమర్జెన్సీ కోసం. యాక్చువల్లీ 4000 కిలోమీటర్స్ లే ఫిల్టర్ అయితే చేంజ్ చేయాలా. నాది 6000 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఫిల్టర్ మొత్తం ఫుల్ గా ఆయిల్ అయితే కొట్టేసింది. ఎయిర్ ఫిల్టర్ అనేది ఇంజిన్ కి అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజిన్ కూలింగ్ కి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అందుకే టైం టు టైం చేంజ్ అయితే చేయాలా. దీని ప్రైస్ ఏమొచ్చి 280 రూపీస్. రేట్ ఏమొచ్చి ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. పోయినసారి అయితే 250 రూపీస్ ఉండాలి ఈ ఫిల్టర్. ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే మనం కొనిసి ఉంచేస్తే బెస్ట్. డ్యూటీకి టైం అయిపోతుందని నేనైతే లాప్ట్ అయితే సరిగ్గా క్లీన్ అయితే చేయలేకపోయాను. ఫాస్ట్ గా అయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాను. రోజు 70-80 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి బైక్ చైన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ చైన్ అయితే బాగా క్లీన్ చేయాలా. తర్వాత చైన్ ల్యూబ్ స్ప్రే అయితే బాగా స్ప్రే చేయాలా. ఒకవేళ చైన్ లూజ్ గా ఉంటే చైన్ ని కరెక్ట్ గా టైట్ చేసి అయితే మనం అయితే రైడ్ చేయాలా. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.